హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం వరల్డ్ మార్కెట్లో అమెరికన్ డాలర్ యొక్క డామినెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి మనకి కరెన్సీ విధానాలు తెలియాలి. మనకి రెండు రకాల కరెన్సీ విధానాలు ఉన్నాయి. ఒకటేమో గోల్డ్ స్టాండర్డ్, ఇంకోటేమో ఫియట్ మనీ. ఎప్పుడైతే నోట్స్ అనేవి కొత్తగా ప్రింట్ చేశారో అవి జనాల్లో పాపులారిటీ పెరగడం కోసం గవర్నమెంట్స్ ఏం చేశాయంటే ఈ నోట్స్ని సిల్వర్ అండ్ గోల్డ్ లాంటి ప్రెషియస్ మెటల్స్తో లింక్ చేశాయి. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎక్కడన్నా ఈ మనీ యాక్సెప్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు బ్యాంకుకి తిరిగి ఆ మనీని తెచ్చిస్తే బ్యాంక్ దానికి సంబంధించినంత ఆ విలువైన గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇస్తుందన్నమాట. దీనివల్ల ఏం జరిగిందంటే యుఎస్ డాలర్ ట్రేడ్లో యుఎస్ డాలర్కి మంచి నేమ్ వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు డాలర్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఏదైనా క్రైసిస్ ఉంది, సో వెంటనే వాళ్ళు యుఎస్ బ్యాంక్స్కి వచ్చేసి ఆ అమౌంట్ అనేది ఇచ్చి గోల్డ్ సిల్వర్ తీసుకునేవాళ్ళు. తర్వాత రాను రోజుల్లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 and 2 సమయం వచ్చిందో చాలా కంట్రీస్ ఈ విధానాన్ని పాటించలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనీ రిక్వైర్మెంట్స్ అనేది చాలా ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్తో వాళ్ళు అమౌంట్ ప్రింట్ చేయాలంటే అది సరిపోదు. సో ఇప్పుడు నా దగ్గర 100 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, నేను 100 నోట్స్ మాత్రమే ప్రింట్ చేయగలను. బట్ నాకు ఇప్పుడు నడవాలి అంటే నాకు ఒక 1000 నోట్స్ నేను ప్రింట్ చేయాల్సిందే. సో అందుకే ఏం చేశాయంటే ఈ డీలింకింగ్ ఆఫ్ మనీ అనేది వరల్డ్ వార్ 1 తర్వాత చేసేసాయి చాలా కంట్రీస్. బట్ వరల్డ్ వార్ 1 and 2లో మేజర్ ఆర్మరీ, వెపన్స్, ట్యాంక్స్, గన్స్, ఇవన్నీ టెక్నాలజీ ఇవన్నీ సప్లై చేసిన యునైటెడ్ స్టేట్స్ మాత్రం మీరు మీ కరెన్సీలో పేమెంట్ చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు. సో అందుకేంటంటే అందరూ ఎవరైతే మా 44 మిత్రపక్షాలు అన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా గోల్డ్లోనే పే చేయండి, సో దట్ మాకు ఈ ట్రాన్సాక్షన్ అనేవి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అడిగింది. దీనికి ఒప్పుకున్న మిత్రపక్షాలు గోల్డ్లో పేమెంట్స్ చేయడం మొదలుపెట్టాయి. గోల్డ్లో పేమెంట్స్ చేసిన తర్వాత 1944లో ఏం జరిగిందంటే ఈ వరల్డ్ వార్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ 44 కంట్రీస్ బ్రెటన్ వుడ్స్ అనే ఒక ఏరియాలో యూకేలో మీట్ అయ్యి ఒక రెఫరెండం పాస్ చేశాయి. ఇప్పటి నుంచి మన దేశాలన్నీ కూడా యుఎస్ డాలర్లోనే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఎందుకు అంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ కరెన్సీయే కాకుండా అంటే గోల్డ్తో బ్యాకప్ అయి ఉంది. సో ఎప్పుడైతే మనకు ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చిందో మనం ఆ గోల్డ్ని ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లోకి వచ్చిందనమాట. 1947లో ప్రపంచంలో ఉండే 70% గోల్డ్ అంతా కూడా యుఎస్ యొక్క ఫెడరల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలానో వాళ్ళకి 1914లో ఫెడరల్ బ్యాంక్ అనేది పెట్టారు. ఆ బ్యాంక్లో దాదాపు 70% ఆఫ్ ది వరల్డ్స్ గోల్డ్ రిజర్వ్ అక్కడే ఉంది. సో ఆటోమేటిక్గా వీళ్ళు గోల్డ్ స్టాండర్డ్ ఫాలో అయ్యే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంది, సో దే కెన్ ప్రింట్ మోర్ నోట్స్, అట్లా స్ట్రాంగ్ ఎకానమీ కూడా అవుతారు కదా. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా క్రైసిస్ ఎప్పుడైతే వస్తాయో ఆ డాలర్ని గోల్డ్లోకి ఎక్స్చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఏమైంది, మెల్లగా యుఎస్ ఖజానాలో గోల్డ్ తగ్గడం మొదలుపెట్టింది. ఇది గమనించిన 1971 యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడంటే గోల్డ్ని డాలర్ని డీలింగ్ చేశారు. ఇప్పటి నుంచి డాలర్కి వేరే రూపీకి ఎక్స్చేంజ్ ఉంటుంది, అంటే వేరే మనీకి ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉందో డాలర్ పౌండ్, డాలర్ యూరో, సో ఇలా ఎక్స్చేంజ్ రేట్స్ అనే విధానం రావడానికి ఈ 1971లో డీలింకింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఈ డీలింకింగ్ ఎప్పుడైతే చేశారో యుఎస్ డాలర్ ఈజ్ ఫ్రీ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఎలా డిపెండ్ అవుతాయి? జనరల్గా మనకి ఇన్ థియరీ ఏంటంటే కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. యుఎస్ ఎలాగో మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చాలా గుడ్స్, సో ఆటోమేటిక్గా వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ ఎకనామిక్ సిస్టమ్ కానీ తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ చాలా పకడ్బందీగా ఉంటాయి. దీనివల్ల యుఎస్ డాలర్ కూడా బాగా ప్రామినెన్స్ పొందింది. అప్పటికే 44 దేశాలు ఈ కరెన్సీని ఫాలో అవుతుండగా మిగతా దేశాలు కూడా జాయిన్ అయ్యాయి. ఎందుకు అంటారేమో, ఇప్పుడు నేను మీకు రూపీలో ఇస్తాను, రూపీ చాలా హైగా ఫ్లక్చుయేట్ అవుతుంది. మీరు నాకు ఏదో మన కువైట్ దినార్లో ఇచ్చారు, సో అది కూడా చాలా హైగా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇద్దరం మన కరెన్సీలో ట్రాన్సాక్ట్ చేసుకోవడం ఎందుకు, ఇద్దరం డాలర్లోనే ట్రాన్సాక్ట్ చేసుకుందాం, ఎందుకంటే డాలర్ స్టేబుల్గా ఉంటుంది కదా. సో ఈ విధానం వల్ల వరల్డ్ మొత్తం మీద 88% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్లోనే జరగడం మొదలుపెట్టాయి. మీరు నమ్మరు, $1.8 trillion ఆఫ్ నోట్లు విలువ సంబంధించిన నోట్లు అదర్ దాన్ యుఎస్ బయట ఉన్నాయన్నమాట. అంటే కాంబోడియా లాంటి దేశాల్లో మీరు బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా యుఎస్ డాలర్స్ని డ్రా చేయొచ్చు. సో ఇది అన్ని విధాలా మంచిది అంటే అలా అని చెప్పలేము, ఎందుకంటే ఇంత డామినెన్స్ అమెరికాకు ఉండడం వల్ల ఈ కరెన్సీ మార్కెట్లో
ఇది లిటరల్గా శాసిస్తోంది. ఇరాన్ అండ్ సౌత్ కొరియా లాంటి కంట్రీస్తో మీరు ఎటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు కొనకూడదు అని శాంక్షన్స్ పెట్టడము, మీరు ఒకవేళ కొంటే మా కంపెనీస్ ఇవి యాక్సెప్ట్ చేయవు అనడము. ఇంతే కాకుండా ఈ వీసా, మాస్టర్ కార్డ్ అనే లాంటి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చే సంస్థలు కూడా యునైటెడ్ స్టేట్స్ సంబంధించినవే. సో మనం కూడా ఏంటంటే ఈ రూపే అనే మన ఇండియన్ కార్డ్ని మనం ప్రమోట్ చేయడం వల్ల క్రైసిస్ సిచ్యువేషన్స్లో మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇదే ఇన్సిడెంట్ రష్యాలో చాలా కాలం క్రితం ఏం జరిగిందంటే ఈ వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ యూజర్స్ అందరినీ బ్లాక్ చేసింది యునైటెడ్ స్టేట్స్. దానివల్ల వాళ్ళు వాళ్ళ రష్యన్ కరెన్సీని, రూబెల్స్ని వాళ్ళ ఓన్ ఏటీఎం బ్యాంక్స్ నుంచి డ్రా చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇవన్నీ థర్డ్ పార్టీస్ ఆర్ ఇన్ యూఎస్. అది యూఎస్ కంట్రోల్ చేసింది ఒకనొక టైంలో. సో ఇలా ఏంటంటే యూఎస్ ఒక విధంగా కాకుంటే ఇంకో విధంగా వరల్డ్ మార్కెట్ని కంటిన్యూస్గా కంట్రోల్ చేస్తూ వరల్డ్లోనే నెంబర్ 1 మేజర్ ఎక్స్చేంజ్ రిజర్వ్గా తయారైందనమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది యూఎస్ డాలర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.